అలా ఇప్పుడు కూడా గైస్ ఈరోజు మనం జంపింగ్ జాక్స్ ఛాలెంజ్ వచ్చాం. 100 జంపింగ్ జాక్స్. 1 2 3 go. Ready for 100 jumping jacks challenge? సో ఈరోజు ఒక సింపుల్ ఛాలెంజ్ లా కనిపించే హార్డ్ ఛాలెంజ్ ఫినిష్ చేసాం. డే బై డే బెటర్ అవడం మన ఎయిమ్. అట్ ద సేమ్ టైం మేము మా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఆఫ్టర్ 30s ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగోదు, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అండ్ ఏ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని మేము తెలుసుకుంటూ మీకు చెప్పడానికి ఛానల్ స్టార్ట్ చేసాం. బికాజ్ చాలా ఛానల్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి, బట్ మేము మాత్రం ఫిట్గా ఉండాలి. నాట్ ఫర్ 6 packs, నాట్ ఫర్ యాబ్స్, కాకపోతే ఫిట్గా ఉండాలి అని ఎయిమ్తో వచ్చాం. సో చాలామంది జనాలు ఏ డిసీజ్ వచ్చినా లేదంటే ఎటువంటి ఇష్యూ వచ్చినా వెంటనే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. ఏ మెడిసిన్ దేనికన్నా ఐడియా బాగుంటుంది, కానీ ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి ఫ్యూచర్లో మనం ఎంత హ్యాపీగా ఉంటాం, హెల్తీ లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతాం అన్న ఆలోచనలు చాలా తక్కువైపోయాయి. సో డే లాంగ్ డే స్టార్ట్ అవగానే మనం మొబైల్తో స్టార్ట్ చేస్తున్నాం అండ్ డే ఎండ్ మొబైల్తో ఎండ్ చేస్తున్నాం. కంటిన్యూస్గా స్ట్రెయిన్, స్ట్రెస్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రెజర్స్, వీటి మధ్యనే లైఫ్ అయిపోతుంది. సో ఈ అన్ని ప్రయారిటీస్ మధ్య ఫిట్నెస్ అనేది ఈవెన్ చాలా స్మాల్ ఇంపార్టెన్స్తో మన లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో ఒక చేంజ్ ఓవర్ కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. సో వీ నీడ్ యూర్ సపోర్ట్. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇవాళ మనం టాపిక్ ఏంటంటే మాట్లాడేది బేసిక్ న్యూట్రిషన్, అంటే ఒక ఇంట్రడక్షన్ టు న్యూట్రిషన్ అనొచ్చు. సో బేసిక్గా ఎవ్రీ హ్యూమన్ బాడీకి 6 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అవసరం. సో అందులో మళ్ళీ 2 మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేటప్పటికీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. బేసిక్గా బాడీకి కావాల్సిన పోషక పదార్థాల్లో మేజర్ 90% కవర్ అయిపోయి వీటితోనే. సో ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్, ఇవి వచ్చి విటమిన్స్, మినరల్స్, వాటర్, సో ఇలాంటివి అనమాట. సో ఓవరాల్గా 6 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈరోజు బేసిక్గా మన డైట్లో బేసిక్ ఇంట్రడక్షన్ కాబట్టి అన్నీ ఈరోజే మాట్లాడడం. మనం ఈ బేసిక్ ఇంట్రడక్షన్లో ఈరోజు మాట్లాడే విషయాలు, మనం బాడీ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం, ఎక్సర్సైజ్ చేసి మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం అంటే ఒక రకమైన డైట్ ఫాలో అవ్వాలి. మనం ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్నాం, తగ్గాలి అనుకుంటే సెకండ్ టైప్ ఆఫ్ డైట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే. సో మెయింటైన్ చేసుకుని వెళ్ళాలి బాడీ. ఆల్రెడీ మనం ఫిట్గా ఉన్నాం, వెయిట్ సరిపోయింది, బిఎంఆర్. సో మనం ఇలాగే ప్రొసీడ్ అవుదాం ముందుకి, మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం అంటే ఒక రకమైన డైట్. సో ఫస్ట్ మనం వెయిట్ తగ్గడం గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే మనం చేస్తున్న బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ డైలీ రొటీన్లో ఈ ఛానల్లో ఫాలో అయితే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ మనం ఓన్లీ బాడీ వెయిటే, జిమ్ ఎక్కడ వర్క్ చేస్తామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వెయిట్ ఫెసిలిటీ ఉంటుందో లేదు, ఇవన్నీ పక్కన పెట్టుకుని మన ఓన్ ఫెసిలిటీ మళ్ళీ మనం వెయిట్స్ అవి కొనుక్కుని ఇట్లా కాకుండా బాడీ వెయిట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న బాడీ వెయిట్తోనే మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు చాలా మట్టికి. అండ్ దట్ విల్ మేక్ యూ హెల్దీ అండ్ ఫిట్. మన ఛానల్లో ఫాలో వచ్చేది. సో
సో వీళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళు క్యాలరీ డెఫిసిట్ చేస్తే తగ్గుతారు. సో ఒక బాడీకి, ఒక హ్యూమన్ బాడీ మీ హైట్ బట్టి, మీ వెయిట్ బట్టి అండ్ మీ డైలీ యాక్టివిటీ రొటీన్ బట్టి ఇన్ని క్యాలరీస్ అవసరం అని మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఐడియా లేకపోతే కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోండి. సో అంతకన్నా తక్కువ ఫుడ్ తీసుకుంటే, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రోటీన్ అయితే మనకి ఎసెన్షియల్. సో ప్రోటీన్ తక్కువ తీసుకో, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అంటే జనరల్గా మన ఇండియన్స్ తీసుకుని, మన ఆంధ్ర తెలంగాణ మనం తీసుకునే దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ దొరికేది మనకి రైస్ నుంచే. సో రైస్ అనేది కొంచెం తగ్గించి అదర్ థింగ్ కర్రీ కానీ అంటే లీఫీ వెజిటేబుల్స్ ఇట్లాంటివి పెంచుకుంటూ వెళ్తే మనకేమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి కాబట్టి క్యాలరీ డెఫిసిట్కి వెళ్తాం. సో డైలీ మనకు కావాల్సిన అవసరానికి సరిపడే క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకుంటే క్యాలరీ డెఫిసిట్ అంటాం. సో అలా వెళ్తే మన బాడీ వెయిట్ తగ్గుతాం. అలా కాకుండా క్యాలరీ సర్ప్లస్ అంటే మన బాడీ అవసరమైన దానికన్నా ఎక్కువ కంటెంట్, ఎక్కువ క్యాలరీస్ ఫుడ్స్ తీసుకుని వర్కౌట్స్ చేస్తే అండ్ దట్టు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే, ప్రోటీన్ ఈజ్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ మజిల్, ఇది అందరికీ తెలిసిన విషయం. సో ప్రోటీన్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది మనకి? రెడ్ మీట్ నుంచి, ఎగ్స్ నుంచి, అండ్ వెజ్జెస్కి వచ్చేటప్పటికి నట్స్, సీడ్స్, ఇంకా అదర్ థింగ్స్ ఉంటాయి. సో ఇవి మనం ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ అండ్ క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెడతా ఉంటే మనకి మజిల్ బిల్డింగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సో మనం బల్క్ అవుతాం, వెయిట్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అది క్యాలరీ సర్ప్లస్ అంటారు. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుని కష్టపడ్డాం. సో మనం ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంటే క్యాలరీ మనకి ఎంతైతే అవసరమో దానికన్నా తక్కువ తీసుకుని ఎనర్జీ ఖర్చు పెడతాం. సో అలా తక్కువ తీసుకున్నప్పుడు, ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు, సేమ్ రొటీన్ ఫాలో అయినప్పుడు మనం వెయిట్ తగ్గుతాం. సో మనం క్యాలరీ సర్ప్లస్ గురించి చూసాం, అలాగే క్యాలరీ డెఫిసిట్ గురించి చూసాం, అండ్ మెయింటైన్ చేయడం గురించి. సో ఎంత అవసరం అంతే తీసుకుని డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫాలో అయితే దట్స్ కాల్డ్ మెయింటైనింగ్ క్యాలరీస్. సో కరెక్ట్గా ఎంత కావాలో అంతే తీసుకుని వెళ్తాం. అప్పుడు వెయిట్ ఇంక్రీజ్ అవ్వం, డిక్రీజ్ అవ్వం. సో దట్స్ అబౌట్ బేసిక్ ఇంట్రడక్షన్. ఓకే, ఇప్పుడు సింగిల్ కింగ్ రాము కేటగిరీకి వస్తే తను వెయిట్ తక్కువ ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు. సో తిను మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే కనుక ప్రోటీన్ ఎక్కువ ఉన్న కంటెంట్ తీసుకుంటాడు, కార్బ్స్ ఎంత అవసరం అంతే. సో మన డైలీ బాడీకి జనరల్గా కావాల్సిన కార్బ్స్ 90% మ్యాక్రో న్యూట్రియన్స్లో మనకి ఒక 65% వరకు కార్బోహైడ్రేట్స్ కావాలి. ఆ తర్వాత ఒక 20% ప్రోటీన్ మెయింటైన్ చేయాలనుకుంటే, ఒక 10% ఫ్యాట్ వల్ల మీకు సెల్స్ అన్నిటికీ కూడా, అన్ని ఫంక్షన్స్కి కూడా మీకు బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఫ్యాట్ అనేది అవసరం. అండ్ సెల్ రిప్రొడక్షన్ కూడా ఫ్యాట్ కావాలి. అట్ ది సేమ్ టైం మీకు చలి ప్రాంతాల్లో హీట్కి మీ బాడీ రెగ్యులేట్ చేసుకోవాలి, బాడీని అకామిడేట్ చేయాలి ఆ పొజిషన్లో అనుకున్నా దానికి కూడా ఫ్యాట్ అవసరం. సో ఫ్యాట్స్ కూడా కావాలి, బట్ ఎక్కువగా అవసరం ఉంది జనరల్గా బాడీకి. సో కార్బోహైడ్రేట్స్కి వచ్చేటప్పటికి, సో మనం ఇప్పుడు సింగిల్ కింగ్ రాము గురించి మాట్లాడితే, సింగిల్ కింగ్ రాము మజిల్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అండ్ వెయిట్స్ ఎత్తాలి. వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్ ఎప్పుడైతే మీకు బాగా స్ట్రెచ్ అవుతుందో, స్ట్రెయిన్ అవుతుందో, సో అండ్ మజిల్ బల్క్ అవుతుంది. సో ఆ మజిల్ మనం ఎలా చేయగలం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జిమ్కి వెళ్తే వెయిట్స్ ఉంటాయి కాబట్టి మనం సరిపడా వెయిట్స్, సరిపడా స్ట్రెంగ్త్, సరిపడా ప్రెజర్ అనేది మన మజిల్ మీద క్రియేట్ చేయగలుగుతాం. సో ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ యువర్ మజిల్స్ ఇవి ఎంత హెవీగా చేస్తే దాన్ని బట్టి మన మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సింగిల్ కింగ్ రాము దగ్గరికి వచ్చేటప్పటికి వెయిట్స్ ఎత్తాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. నెక్స్ట్ శ్యామ్ ఆల్రెడీ తన బాడీ, తన వెయిట్ ఎంత? 90 ఉన్నా బ్రో. సో తన వెయిట్కి ఒక వెయిట్ 90 kgs అట. హైట్ 5'9'10" హైట్ 5'10" అట. సో తన పర్సనాలిటీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ తన హైట్కి సరిపడా వెయిట్ కన్నా కొంచెం ఎక్సెస్ ఉన్నాడు. ఎస్. సో తన తగ్గించాలనుకుంటుంది. BMI 28 బ్రో. BMI 28 అంటే ఎక్కువ ఉన్నట్టే. 25 ఉండాలి BMI. సో 3 ఎక్కువ ఉన్నానంటే ఐఎమ్ ఓవర్ వెయిట్ కేటగిరీలోకి వెళ్తా. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ చెప్పు. సో ఒక ఓవర్ వెయిట్ ఉన్న క్యాండిడేట్కి వచ్చేటప్పటికి తినేం చేయాలి? క్యాలరీ డెఫిసిట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మజిల్ రీటైన్ చేయాలి లేదా మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. అండ్ అదర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్కి వచ్చేటప్పటికి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ రెగ్యులర్గా అవసరమైనవి తీసుకోవాలి. అండ్ జిమ్కి వెళ్తున్న వాళ్ళు సప్లిమెంట్స్ వరకు వెళ్లకుండా తనకు కావాల్సిన న్యాచురల్ ఫుడ్ నుంచి తీసుకుంటే బాడీ కూడా న్యాచురల్గా గ్రో అవుతుంది. సప్లిమెంట్స్ కన్నా ఎక్కువగా మనం న్యాచురల్ ఫుడ్స్ నుంచి తీసుకుంటేనే ఇంప్రూవ్ అవుతాం. సో తినకు వచ్చేటప్పటికి క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళాలి, అట్ ది సేమ్ టైం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం దాన్ని బట్టి తన మజిల్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో మజిల్ బిల్డింగ్ మనం ఎక్కువ వెళ్ళట్లే, బట్ రీటైన్ చేయడం అనేది మన టాస్క్. ఆఫ్టర్ 30s మజిల్ రీటైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కొంతకాలం
కొంత వయసు పెరిగేటప్పటికి మనకు బోన్స్ మజిల్స్ ఈ రెండింటి మీద ప్రెజర్ అనేది ఏమవుతుందంటే ఇంజిన్ బండి ఎంతకాలం నడిస్తే బోర్కి వస్తుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ మన బాడీ వచ్చినప్పుడు రాకుండా ఉండాలంటే బోన్ మీద కన్నా మజిల్ మీద స్ట్రెంత్, మజిల్ మీద వెయిట్, ప్రెజర్ అనేది పడాలి. లేదంటే బోన్ మీదకి వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్ ఒబేసిటీలో, లైక్ ఫర్ సపోజ్ ఓస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, లేదంటే బోన్ బెండ్ అవ్వడం, సరైన మైక్రోన్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ లేకపోవడం వల్ల, లేదు అంటే ఇంకా చెప్పాలంటే టైప్ 2 డయాబెటీస్ రావడం. అట్ ది సేమ్ టైమ్ మనకి సఫిషియెంట్ ఎనర్జీ లేక మన పర్సనల్గానే డిమోటివేట్ అవ్వడం. అట్ ది సేమ్ టైం బయట మనం జనాలకు కనబడాలన్నా చూపించాలన్నా మన బాడీని చూసి మనమే కొంచెం డౌన్ అవుతాం. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వెళ్ళకూడదు. అట్ ది సేమ్ టైం హెల్తీగా ఉండాలి. ఈ డయాబెటీస్ అండ్ లాంగ్ రన్ ఇంకా ఒబేసిటీ మీద ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే లెక్కే లేదు. సో కొన్ని పైన వేస్తాను, చెక్ చేసుకోండి. సో వీటిలన్నించి దూరంగా ఉండి మనం హెల్తీగా ఉండాలంటే మనం డైట్కి సంబంధించి కానీ ఎక్సర్సైజ్కి సంబంధించి కానీ ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటే అట్ యువర్ 60s or 70s ఇప్పుడున్నట్టే మనం 50s or 60s కూడా దర్జాగా ఉండొచ్చు. సో మా ఛానల్ ఫాలో అవ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింతగా ఇస్తాం. అండ్ ఈరోజు ఇచ్చింది బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే, అండ్ ఫ్యూచర్లో చాలా చాలా విషయాలు మాట్లాడతాం. సో స్టే ట్యూన్, ఫాలో అస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.